హే వెల్కమ్ బ్యాక్. గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ ద ఫస్ట్ వ్లాగ్ హన్వాడ నుంచి శ్రీశైలం పాదయాత్ర. అండ్ ఇదే ఆంజనేయ స్వామి టెంపుల్, మా అమ్మమ్మ ఊరిలో ఉండేది. ఇక్కడనే అందరూ దర్శనం చేసేసుకొని వెళ్తారనమాట. మా అమ్మ వచ్చిందని నేను ఇక్కడనే ఉన్నా, వెళ్ళాలి ఇప్పుడు. ద వ్యూ ఆఫ్ హన్వాడ హనుమాన్ టెంపుల్. అండ్ దిస్ ఈజ్ వంశీ. నేను మా మమ్మీని కలిసేలోపు అసలు ఒక్కరు కూడా అనిపిస్తలేరు. ఇప్పుడు వాళ్ళని కలవాలంటే ఎంతసేపు పడుతుందో నాకు. ఇది నాకు పాదయాత్ర అలాగా లేదు, రన్నింగ్ యాత్ర లాగా ఉంది. ఉరికితే కానీ నాకు అనిపించేటట్లే లేదు ఇప్పుడు. ది మార్నింగ్ సన్ రైజ్ అన్నమాట. అది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మొత్తం ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ కలర్. అండ్ ఫైనల్లీ 5 కిలోమీటర్స్ తర్వాత మనోళ్ళు కలిసారన్నమాట. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్ ఆఫ్ ది పీపుల్ ఫ్రమ్ హన్వాడ టు శ్రీశైలం పాదయాత్ర, ముఖ్యంగా యూత్. సన్ రైజ్ అండ్ మీరు చూసినట్టయితే మహబూబ్నగర్కి ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ వరకు చాలా ఆడుతూ పాడుతూ అయితే వచ్చినాం. ముందుంది ముసల పండుగ. మహబూబ్నగర్ మార్కెట్లో అయితే ఉన్నాం. ఇది హన్వాడ యూత్ పాదయాత్ర మెంబర్స్ అన్నమాట. అండ్ దిస్ ఈజ్ అ వ్యూ ఆఫ్ ఫ్రమ్ భగీరథ కాలనీ. ఒకవేళ నేను హన్వాడ నుంచి స్టార్ట్ కాకపోయినంటే ఇక్కడ జాయిన్ అయ్యేవాడిని. భగీరథ కాలనీకి మా ఇంటికి చాలా దగ్గరనే. అండ్ బ్రేక్ఫాస్ట్కి భగీరథ కాలనీలో ఉన్న హోటల్కి వచ్చినాం. ఇక్కడ దిస్ ఈజ్ ద 2 వడలు 2 ఇడ్లీలు మై పాలసీ. ఇప్పుడు మనం మహబూబ్నగర్ నుంచి స్టార్ట్ అయినాం మనం. సో మాటలోకి వస్తే మనకి యాక్చువల్గా ఒక వెహికల్ అనేది ప్రొవైడ్ చేసారు వాళ్ళు. ఆ వెహికల్లో మన లగేజ్ అంతా వేసేసుకొని మనం స్టార్ట్ అయినాం. అండ్ ఒక్కొక్కరు ఒక 1000 రూపీస్ ఆఫ్ అమౌంట్, ఒక పర్ హెడ్ ఒక సమ్ ఆఫ్ అమౌంట్ వేసేసుకొని స్టార్ట్ అవుతారు యాక్చువల్గా. బట్ స్పాన్సర్ చేస్తున్నారు మన వాళ్ళు ఇప్పుడు. సో అట్లా చేస్తున్నారు. నాకైతే క్లారిటీ లేదు 1000 వేసుకున్నారా అది వేసుకున్నారా అని. నేనైతే ఏం పట్టించుకోలేదు, అంతా మా మామనే చూసుకున్నాడు. రైట్, ఇప్పుడు మన స్టాప్ వచ్చేసి పాలెం అంట. హన్వాడ నుంచి 45 కిలోమీటర్స్ ఉంది పాలెం. సో పాలెంకి ఎంత టైం పడుతుందో తెలియదు కదా, చూద్దాం ఎట్లుంటుందో ఏమేమి ఉంటుందో. బాయ్. ఇప్పుడు మనం టీ పాయింట్ దగ్గర ఉన్నాం. మనం ఇప్పుడు మన మామ అండ్ హన్వాడ నుంచి వచ్చిన ట్రావెలర్స్ ఉన్నారు. ఇప్పుడు మన అభిప్రాయాలు తెలుసుకుందాం, ఎప్పటి నుంచి వస్తున్నారు ఏందనేది. సో చెప్పండి. ఇక్కడ అన్న పేరు వెంకటేష్. అన్న 2 years నుంచి వస్తున్నాడు. ఈ అన్న పేరు రాజు. అన్న కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసాడు, కానీ అన్ఫార్చునేట్లీ పోయింది. ఫస్ట్ 20 కిలోమీటర్స్ ప్రజెంట్లీ ఎట్ భూత్పూర్.
అందరూ ఉంటారు కదా, మీరు వచ్చిన వాళ్ళు నేను వెనకనే ఉంటుండి అంటే ఇక లీడర్ వెనకనే ఉంటారు. ఎందుకంటే శాతనైన వాళ్ళు అందరూ ముంగలుపోతారు. కరెక్టే కదా? అందరూ తినండి, టైం అయింది, తినండి. టైం అయింది ఒకటే. ఇప్పుడే ఎంత ఒక 50 కిలోమీటర్స్ నడిచినట్టు అవునా? 50. ఇప్పుడు ఇటు వరకు ఎంత? 22 అంతే. ఏ అన్వాడ నుంచి ఇడికి 25-30 కదా. కొంచెం ముందరికి వస్తే ఆడ ఫేస్ వాష్ చేసేసుకున్నాం. 25-30 అంటున్నారు. ఆడ వాటర్ వచ్చే దగ్గర ఫేస్ వాష్ చేసేసుకొని. సో ఇది మనది. కొంచెం జరుగు రాజు, సైడ్ జరుగు. అక్కడ తినడానికి పెట్టారు అన్నమాట. ఇక్కడ తినాలి, తిని మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు 50 కిలోమీటర్స్ అయితే అయిపోయింది. ఇది పాలెం ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. తొందరలోనే జాతర ఉందంట. కొంచెం బాగానే నార్మల్గానే ఉంది రష్. అండ్ ఇంకా నైట్కి అయితే క్యాబేజీ సాంబార్ ఉండే బాగుండే. జెండు బామ్ అయితే తీసుకొచ్చాడు మా మామ. అందరూ తెచ్చుకున్నారు జెండు బాము రేపటి కోసం. నా పరిస్థితి అయితే నడిచింది 30-35 తెలియదు. కాళ్ళకైతే బాగా డ్యామేజ్ అయింది. ఎగ్ పఫ్ లాగా ఉబ్బింది. చూడాలి రేపు ఎట్లయితుందో ఏమో మరి.